హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి టేస్టీగా అల్లం పచ్చడి అయితే రెడీ చేశానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఏమేంటనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీనికి కావాల్సినది అల్లాన్ని నీట్గా కడిగేసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలను అయితే తీసుకున్నానండి. చూడండి, అల్లం, చింతపండు, కారం, బెల్లం, సాల్టు, ఆవాలు, కొంచెం వెల్లుల్లి 2 వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, దీనికి కావాల్సినంత ధనియాలు అయితే తీసుకున్నానండి. అల్లం పచ్చడికి అయితే ఐటమ్స్ అయితే ఇవ్వండి. ఈ ఐటమ్స్ తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాన్ని గ్యాస్ వెలిగించి సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఈ అల్లం ముక్కలను అయితే దీన్ని లైట్గా ఒక 10 మినిట్స్ నుంచి 5 మినిట్స్ దాకా వేయించాలండి. వేయించిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఒక 10 మినిట్స్ పడుతుంది, ఏగాకి ఇలా వస్తాయి. బౌల్లోకి తీసుకున్నాను. అలాగే మళ్ళీ గ్యాస్ వెలిగించి సిమ్లో పెట్టి ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. ఆ గిన్నెలో ఇందాకడ తీసుకున్న ధనియాలు, జీలకర్ర, ఆవాలు అయితే యాడ్ చేసుకున్నానండి. సిమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు దీన్ని దోరగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. దోరగా వేయించుకుని అక్కడే ఉండి దగ్గర సిమ్లో పెట్టుకుని నీట్గా అయితే వేయించుకోవాలండి. ఇవి వేగినవి చూడండి, కలర్ చేంజ్ అయింది. దీన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. అలాగే అదే గిన్నెలో కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ వాటర్ని హైలో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లో అల్లం పచ్చట్లోకి చింతపండునైతే వాటర్లో బాయిల్ చేసుకుని వేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ని బాయిల్ అయిన తర్వాత చూడండి, చింతపండుని అయితే యాడ్ చేశాను. అలాగే ఈ చింతపండుని కదుపుతూ ఉండాలండి. కదిపిన తర్వాత ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది చూడండి. ఇదిగోండి, డ్రై అయిన తర్వాత కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి. మొత్తం డ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి చల్లారి వరకు. తర్వాత అలాగే ఇప్పుడు మిక్సీ గిన్నె అయితే తీసుకోవాలండి. చూడండి, ఈ మిక్సీ గిన్నెలో ముందే త్వరగా వేయించుకున్న ఐటమ్స్ అన్నీ వేసుకుని ఈ ధనియాలు, జీలకర్ర అనేది వేసేసుకుని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. పౌడర్ అయితే చేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలను యాడ్ చేసుకోవాలి. అవి కూడా అల్లం ముక్కలు వేసేటప్పుడు కూడా దీంట్లో 2 వెల్లుల్లిపాయలు అయితే ఒలిచి ఉంచాను. చూడండి, ఈ బౌల్లోకి తీసుకున్న ఈ అల్లం ముక్కలతో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని బాగా క్రష్ చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని. ఈ రెండిటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను చూడండి. ఇదిగోండి, ఈ పేస్ట్ అయిన తర్వాత దీంట్లోనే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, 1 కప్పు బెల్లం, నేను తీసుకున్న అల్లానికి సరిపడా బెల్లాన్ని కూడా యాడ్ చేశానండి. చూడండి, ఈ బెల్లాన్ని కూడా మళ్ళీ మిక్సీ చేయాలి. మొత్తం మెత్తగా పేస్ట్ అయ్యే వరకు చేసుకోవాలండి. ఇందాకడ చింతపండుని చల్లారబెట్టిన తర్వాత బెల్లం వేసిన తర్వాత ఈ చింతపండును కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టుగా మెత్తగా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. చూడండి, మెత్తగా ఫైన్ పేస్ట్ చేసిన తర్వాత దీనికి మనం తీసుకున్న సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ఈ పచ్చడికి సరిపడా తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, కారం, సాల్ట్ కూడా 2 యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్గా దీన్ని మెత్తగా పేస్ట్ అయితే చేయాలి. చూడండి, ఫైనల్గా అయితే పేస్ట్ అయితే చేసేసాను. చూడండి, బౌల్లోకి అయితే తీసాను. దీన్ని మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత. అలాగే ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఈ ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లి గుళ్ళును కూడా తాలింపుకి వెల్లుల్లి గుళ్ళు తీసుకున్నాను. తాలింపును అయితే వేస్తున్నాను చూడండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, దీంట్లోకి 4 ఎండుమిర్చి కూడా వేసాను. చూడండి, ఇవి కొంచెం వేగిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తాలింపు అనేది వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఎక్కువసేపు అవసరం లేదు. కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ తాలింపు అయితే వేగిపోయిందండి. నీట్గా వేగిన తర్వాత ఇందాక ఏదైతే మనకి పేస్ట్ ఉందో గ్యాస్ అయితే ఆఫ్ చేసేయాలండి. ఆ పేస్ట్లోకి ఈ తాలింపులోకి యాడ్ చేసి మొత్తం మిక్స్ చేశానండి. చూడండి, మొత్తం మిక్స్ చేశాను నీట్గా. ఫైనల్గా అయితే టేస్టీ అల్లం పచ్చడి అయితే రెడీ అయ్యిందండి. చూడండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. చూడండి, ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇది కూడా చాలా మంచిదండి. నేనైతే ఇలా చేస్తాను. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.